సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ మద్దతు ధర ఏదైతే ప్రకటించిందో కేవలం మరి 10 రూపాయలు 13 రూపాయలు పెంచేసి ఈరోజు మద్దతు ధర ప్రకటించమని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నది. మరి అదే మాదిరిగా ఈరోజు రైతులకు ఉపయోగపడేటటువంటి ఎరువుల ధరలు విపరీతంగా పెంచేసింది, విత్తనాల ధరలు పెంచేసింది, మరియు నీటి సంబంధించినటువంటి నీటి సమస్య కూడా నీటికి ధర కూడా పెంచేసింది. అట్లాగే విద్యుత్ మరి ఛార్జీలు కూడా పెంచేసి ఈరోజు భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, అయ్యా ఆనాడు రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తూ ఉంటే మరి ఆ రోజు ఆ పోరాటానికి తల ఒగ్గి మరి రైతులతో ఒప్పందం చేసుకొని స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఈరోజు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఏదైతే రైతులు పెట్టిన పెట్టుబడికి మరి సగం కలిపి ఇవ్వాలి, 3+2 దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఎందుకు రైతుల పట్ల ఈ రకంగా వివక్ష చూపిస్తూ ఉన్నావు? కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఆలోచించాలి. మరి రైతులకి మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదం చేయాలని చెప్పేసి పార్లమెంట్లో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం, గ్రామ స్థాయి వరకు కూడా తీసుకెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను తెలంగాణ రైతు సంఘంగా.